హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వ్లాగ్లో మాకు 12 దర్శనం అని చెప్పాను కదా. సో అప్పటి వరకు ఏం చేయాలి, కొండ మీద ఉండే కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము. ఆ టైంలో చాలా ఫ్రీగా ఉంది. వితిన్ 2 to 3 minutesలో అయిపోయింది దర్శనము. గుళ్ళోకి ఎంటర్ అయ్యాము, డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అంతా ఫ్రీగా ఉన్నారు, ఎక్కువ మంది లేరు. 5 to 6 మధ్యలో యూజువల్గా హాఫ్ అన్ అవర్ అలా పట్టేది వరాహ నరసింహస్వామి దగ్గర. అక్కడ నుంచి బయటకు వచ్చాక బ్లాజమ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఎల్లో కలర్ ఫ్లవర్స్. నిజంగా ఇది స్ప్రింగ్ సీజన్ కాబట్టి మార్చ్ ఆ టైంలో వెళ్తే మనకి కొండ మీద మంచి ఫ్లవర్స్ కనిపిస్తాయి. కంపేరింగ్ టు జానది మంచి ఎక్కువ ఉంటుంది, మార్చ్ తర్వాత ఎండ ఎక్కువగా ఉంటుంది. సో మార్చ్ ఇస్ ద బెస్ట్ టైం అని నాకు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మేము శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాము. దీనికి 1.5 బిలియన్ ఇయర్స్ చరిత్ర ఉందంట. మామూలుగా సైంటిస్టుల ప్రకారం అయితే 1.5 బిలియన్ ఇయర్స్ నుంచి ఎండ, గాలి, వాన వీటి వల్ల కొండలో చేంజెస్ వచ్చి ఫామ్ అయిన ఒక కట్టడం లాగా ఇది అనుకుంటారు. బట్ యాజ్ పర్ భక్తులైతే దీన్ని వెంకటేశ్వర స్వామి శంకు చక్రాల చిహ్నంగా దీన్ని భావిస్తారనమాట. మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అంటే వెలుస్తారు అంటారు కదా, దానికంటే ముందుగానే ఈ శిలాతోరణం ఏర్పడిందనమాట. అప్పటి నుంచే భక్తులు దీన్ని పూజించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం జరిగిందని శిలాతోరణం గురించి చరిత్రలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఏమన్నా కొనుక్కోవాలంటే అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఇదే శిలాతోరణం. బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను, చాలా బాగా అనిపించింది. దీనికి పక్కనే మనకి ఒక చిన్న జూ పార్క్ ఉంది, పేరుకే జూ పార్క్. అన్ని యానిమల్స్ లేవు, ఓన్లీ బర్డ్ రిలేటెడ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. బర్డ్కి సంబంధించి పీకాక్ ఉంది, ఇంకా హెన్ ఏదో సంథింగ్ ఉండింది, నేను అంత గమనించలేదు. పీకాక్ అయితే చాలా బాగుంది పెద్దగా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం వస్తుంది. చక్రతీర్థం కూడా చాలా పవిత్రమైన ప్లేస్, అక్కడ శివుడు ఉంటాడనమాట. దాని గురించి కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్డేట్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నెక్స్ట్ బ్లాగ్ గురించి అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.